ఎప్పుడు అనిపించలేదా మేడం బాగా బాగా థ్రెటనింగ్‌లో ఉన్నాం మనం, ఇబ్బందులలో ఉన్నాం. సరే ఎంఐఎం వాళ్ళతో పెట్టుకున్నాం. నా పరిస్థితి అట్లుంటే ఎంతమంది హిందువులు ఇండ్లు కట్టుకొని బతుకుతున్నారు కదా నాన్న. వాడికి ఇంకెంత థ్రెట్ ఉంటుండొచ్చు. నేను వాడి నాయకురాలను ఎట్లెత్తనయ్యా? వాడి థ్రెట్కి సరిసమానమైన థ్రెట్ నేను తీసుకోలేకపోతే వాడు పడే థ్రెట్ నాకు ఎట్లా అర్థం కావాలా? ఆ బాధ నాకు ఎట్లా అర్థం కావాలి? అర్థమైందా? నా ఓటర్ పడే బాధ వీలైనంత ఎంత ఉందో నేను కూడా ధైర్యంగా ఎదిరించాలి వాళ్ళ కోసం. ఆ బాధ నేను ఏందో చూడాలి. దానికోసం ఎంత దూరం అని వెళ్తారు? ఎంత దూరం అన్న డ్రాప్ అవుట్ లేకుండా? ఇప్పటిదాకైతే పోయినా ఎక్కడైనా వెనక్కి తిరిగినట్టు అనిపించిందా నీకు? ఇప్పటివరకు అయితే లేదు. అంతే. ఇంటర్వ్యూ ఎవరు హోస్ట్ ఎవరు గెస్ట్ అనేది మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆడియన్స్కి అర్థమైతే లేదు మొదటి నుంచి. ఇంతసేపు అని ఇప్పుడు నవ్వీరు మేడం, మీరు ఎంత వైల్డ్ ఫైర్ లెక్క ఉన్నారు మీరు. అసలు రెగ్యులర్ రోజు ఇట్లనే ఉంటారా మేడం? ఎలాంటి పరిస్థితులైనా ఇలానే అధిగమిస్తారా? నాకు వచ్చే సమస్యను నా కనుక బీదవాడి కంట్లో నీళ్లు కనిపించినా వాడు బాధ కనిపించినా నేను చాలా ఫైర్ అయిపోతా. నా వ్యక్తిన పూనకం వస్తుంది నాకు. నేను ఊరుకోను. నేను నిజంగా ఎప్పుడైనా చూడు, నేను ఫీల్డ్ మీద ఒక సమస్య పట్టుకొని పరిష్కారం కోసం వెళ్ళేటప్పుడు నేను హెడ్ ఆన్ వెళ్తా.